హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నాయకులు రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆటో డ్రైవర్ల వేషధారణలో వచ్చారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లకు మద్దతుగా వారి వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. అయితే మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు తర్వాత నుంచి ఆటో డ్రైవర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమకు జీవనోపాధి ఆటోనే అని, అలాంటిది ప్రభుత్వం ఫ్రీ బస్సు కారణంగా తమకు గిరాకీ తగ్గిపోయిందని ఆ మధ్య ఆందోళనలు కూడా చేపట్టారు. అదే విషయాన్ని కాస్త వెరైటీగా కేటీఆర్ చెప్పారు. 2023 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేకపోయామని, ఖచ్చితంగా త్వరలో ఆటో డ్రైవర్లను తాము ఆదుకుంటామని ఈ సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై ముసలి కన్నీరు కారుస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వాళ్ళ సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటి చెప్పాలి అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణలు తప్పు అని చెప్పుకొచ్చారు. బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు, గతంలో లాగానే బస్సు స్టాండ్ నుంచి పోతుంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటోలను వాడుతున్నారు అని రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో ఆటో డ్రైవర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.